అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు రాజకీయం గురించి. అది కూటమి ఆహ్, నాయకులైనా, లేదంటే ప్రజలనైనా ఒకటే ఆయన ఆయన ఒకటే విధంగా ట్రీట్ చేస్తారు. అందులో భాగంగా మనకు తెలుసు కూటమి అన్నప్పుడు అందరికీ సరిసమానంగా పదవులు కానీ, అందరికీ సమానంగా సీట్లు కానీ, అందరికీ సమానంగా న్యాయం చేయాలి. కూటమికి న్యాయం చేయాలన్నప్పుడు. చంద్రబాబు గారి రాజకీయం ఎట్లుంటుందంటే ఒకేళ ఇక్కడ సీటు తెలుగుదేశంలో ఇవ్వలేకుంటే ఇమ్మీడియట్‌లీ వాళ్ళను ఎవరికైతే అలొకేట్ చేస్తున్నారో ఆ పార్టీలోకి పంపేయడము, వాళ్ళకి ఆ సీటు వచ్చే విధంగా చేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. దానికి గతంలో ఉన్న మనకు ఆధారాలు స్టాటిస్టిక్సే మన చరిత్రలో చాలా విషయాలు ఉన్నాయి ఆ విధంగా. సో, అందులో భాగంగా బీజేపీ నాయకుడు ఒకతను బీజేపీలో జరుగుతున్న బీజేపీలో కూడా 2 రకాలుంటాయి. టీడీపీ నుంచి వెళ్ళిన బీజేపీ ఒకరు, స్టార్టింగ్ నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తులు ఒకరు. వాళ్ళని కోర్ బీజేపీ నాయకులు అంటారు. కొంతమంది వలస వచ్చిన బీజేపీ నాయకులు అంటారు. అది టీడీపీ కానీ వేరే పార్టీల నుంచి వచ్చిన. ముఖ్యంగా బీజేపీలోకి చంద్రబాబు గారు పంపిస్తారు కాబట్టి టీడీపీ, బీజేపీ అనేది నానుడు. ఒక పబ్లిక్‌లో కానీ రాజకీయ విశ్లేషకులు పదే పదే చెప్పేదంటే చంద్రబాబు గారే పంపించుంటారు. వాళ్ళకు ఇక్కడ అకామిడేట్ చేయలేరు కాబట్టి అక్కడి నుంచి అకామిడేట్ చేస్తారు. వాళ్ళకు బీజేపీ కండవా వేసి వీళ్ళ పార్టీ నాయకులకే అక్కడ పదవులు ఇస్తారు అని చెప్పి. అందులో భాగంగా నిన్న బీజేపీ కోర్ మెంబర్ అయిన ఒక నాయకుడు రామ్ కుమార్ యార్లగడ్డ ఒక ట్వీట్ చేశారు. కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఆ ట్వీట్లో ఏం చెప్పారంటే లిస్టు పెట్టారు, ఎవరెవరికి ఏమేమి పదవులు ఇచ్చారు. రీసెంట్గా కార్పొరేషన్ పదవులు అనౌన్స్ చేసినప్పుడు ఒక వ్యక్తికి 2 పదవులు, రెండు కార్పొరేషన్లో పదవులు ఎలాగిస్తారు ఆ లిస్టు, ఆ ఎక్సెల్ షీటును అటాచ్ చేస్తూ రామ్ కుమార్ యార్లగడ్డ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం చెప్పారంటే, ఒకే మనిషికి 2 కులాల కార్పొరేషన్ పదవులా? ఇంత సిస్టమేటిక్ ఉండే బీజేపీ ఆంధ్రప్రదేశ్లోని ఇన్ని పొరపాట్ల కోర్ కమిటీ ఏమి చేస్తున్నట్లు? పార్టీలలో పదవులు రావాలంటే పక్క పార్టీకి వెళ్ళి రావాలేమో అనేది రామ్ కుమార్ గారు కొంచెం ఆయన బాధ వ్యక్తం చేస్తున్నట్టే ఉంది. ఎందుకంటే చాలామంది కోర్ మెంబర్స్కు బీజేపీలో పదవులు దక్కడం లేదు. ఎవరైతే టీడీపీ నుంచి వెళ్ళారో వాళ్ళు బీజేపీ కండవా వేసుకోవడము, వాళ్ళు పదవులు అనుభవించడం, వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవడము, వాళ్ళు ఏ విధంగా అధికారాన్ని అనుభవించడం, ఏ విధంగా అజమాయిష్ చేయడం అనేది ఒక 3-4 మనము తెలిసే ఉంటుంది. సీఎం రమేష్ గారు కానీ, ఆదినారాయణ రెడ్డి విషయంలో కానీ, సుజనా చౌదరి విషయంలో కానీ, ఇట్లాగా కొంతమంది ఏ విధంగా అధికారాన్ని అనుభవిస్తున్నారు, ఏ విధంగా కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అవన్నీ మనకు తెలుసు. ఈవెను చాలా విషయాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవద్దు, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రామ్ కుమార్ వరకు పరిమితం అవుదాము. అతని బాధను ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజకీయం అలాగే ఉంటుంది. ఈవెన్ రామ్ కుమార్ చెప్పినా కానీ, గతంలో చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పినా కానీ, ఇంతకుముందు నాయకులు చంద్రబాబుతో పాటు ట్రావెల్ చేసిన నాయకులు ఎందరో చెప్తారు చంద్రబాబు గారి రాజకీయం ఇలాగే ఉంటుందని చెప్పి. బీజేపీ నాయకులే తెలుసుకోవాలి. బీజేపీ నాయకులు తెలుసుకొని చంద్రబాబు గారికి రాజకీయానికి అడ్డుకట్టు కట్టి బీజేపీని బలోపేతం చేసుకోవడానికి బీజేపీ నాయకులను గుర్తించి బీజేపీ నాయకులు ఇచ్చేటట్లు చూడాలి. అందులో పురంధేశ్వరే సొంతము చంద్రబాబు గారి బంధువు అయినప్పుడు ఏ విధంగా చంద్రబాబును కాదని బీజేపీకి న్యాయం చేస్తుందనేది రామ్ కుమార్ కూడా ఒకసారి తెలుసుకోవాలి. సో, ఆ బీజేపీది ఇంకా పై స్థాయి వరకు ఎవరన్నా తీసుకెళ్ళి చెప్పగలిగితే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందేమో.